సంగతి? ఈ మధ్య కాకాని విందుకు పిలవటం లేదు? అరే కాకా, నీకేమో విందు కావాల్సి వచ్చిందా? ఇక్కడ మాకేమో ఆకలితో చచ్చే పరిస్థితి వచ్చింది. 3 రోజుల నుండి ఒక్క మెతుకు కూడా తినలేదు. సుందర్పూర్ అనే అడవిలో ఒక ఎత్తైన మర్రి చెట్టుపై అందమైన మరియు చాలా పెద్ద గూడు ఉండేది. అందులో 7 డేగ అన్నదమ్ములు తమ ఏకైక ముద్దుల చెల్లెలితో కలిసి నివసించేవారు. అన్నయ్య, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఈరోజు వాతావరణం బాగుంది, వర్షం కూడా పడటం లేదు. మీరు వెళ్ళి ఆహారం తీసుకురండి. అప్పటి వరకు నేను గూడు శుభ్రం చేసి నది నుండి నీళ్లు తీసుకువస్తాను. నువ్వు చెప్పింది నిజమే బన్ను. మేము ఆహారం వెతకడానికి వెళ్తాం. నువ్వు సరస్సు నుండి నీళ్లు తీసుకురా. అన్నయ్యలను వేట కోసం పంపిన తర్వాత బన్ను ఒక చిన్న మట్టి పాత్ర తీసుకుని సరస్సు వైపు వెళ్తుంది. అప్పుడే ఆమెకు ఒక ముసలి రాబందు కనిపిస్తుంది. అది సరస్సు ఒడ్డున కూర్చుని చనిపోయిన జంతువును తింటోంది. లాబందు కాకా, ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోకు. ఇది స్వచ్ఛమైన నీటి సరస్సు. నువ్విక్కడ ఒడ్డున కూర్చుని ఇలా తినకూడదు. అరే, నువ్వు తినగా మిగిలిన ఆహారం నీటిలోకి వెళ్తే నీరంతా పాడైపోతుంది. నీకు నోరెక్కువైంది. నేనెవరో నీకు తెలుసా? చూడండి కాకా, నేను తప్పుగా ఏమీ అనలేదు. వయసులో మీరు నాకంటే పెద్దవారే కావచ్చు, కానీ మీరు చేసేదంతా సరైందని కాదు. సరే, నేను మా అన్నయ్యల కోసం నీళ్లు తీసుకెళ్ళాలి. నీతో అనవసరంగా వాదించి నా మనసు పాడు చేసుకోదలుచుకోలేదు అని చెప్పి బన్ను నీళ్లు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓసి బన్ను, నీకు నీ 7 అన్నయ్యలను చూసుకుని చాలా గర్వం కదా? ఒకరోజు నీ గర్వాన్ని మట్టిలో కలుపుతాను చూడు. ఏ అన్నయ్యలండ చూసుకుని నువ్వు అడవిలో పక్షులతో గొడవ పడుతున్నావో వాళ్లే ఒకరోజు నీ ప్రాణాలకు శత్రువులవుతారు. ఓ పో, నీలాంటి రాబందుల బుద్ధి ఎప్పటికీ మారదు. నీకంటే మేం నయం. కనీసం మా కష్టంతో వేటాడి మా కడుపు నింపుకుంటాం. కానీ నీలాంటి పక్షులు మాత్రం ప్రతి జంతువు చావాలని కోరుకుంటాయి. అప్పుడే మీరు వాటి మాంసాన్ని పీకు తినగలరు. మీరు తినే కుళ్ళిన మాంసంలాగే మీ ఆలోచనలు కూడా అలాగే మురికిగా తయారయ్యాయి. రాబందుకు గట్టిగా సమాధానం చెప్పి బన్ను గూటికి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత 7 అన్నదమ్ములు సరస్సు మీదుగా వెళ్తూ రాబందును చూస్తారు. రాబందు తన వేటను తిన్న తర్వాత సరస్సు ఒడ్డున కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. రాబందు కాకా, ఈరోజు భోజనం దొరికినట్లుంది. అందుకే హాయిగా ఎండలో విశ్రాంతి తీసుకుంటున్నావు. అవును తమ్ముడు, నా భోజనం అయిపోయింది. కడుపు నిండా తీయటి నీళ్లు కూడా తాగాను. ఇప్పుడు రోజంతా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. మీ సంగతి చెప్పండి. మీ 7 అన్నదమ్ములకు చెల్లెలికి ఆహారం దొరికిందా లేదా? ఏం చెప్పమంటావు కాకా? వర్షం ఆగింది కదా అని చాలా పక్షులు బయటకు వస్తాయని వేటాడొచ్చని అనుకున్నాము. కానీ ఈరోజు పెద్ద వేట ఏదీ దొరకలేదు. ఈ నీరసంగా ఉన్న కుక్కపిల్ల మాత్రమే దొరికింది. ఈ రోజుకి దీన్నే తిని ఆకలి తీర్చుకోవాలి. సరే కాకా, మేం వెళ్తాము. సరే, ఈరోజుకి ఇది తినండి. కానీ చింతించకండి, మీ కాకా మీతో ఉన్నాడుగా. రేపు నేను మిమ్మల్ని ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్తాను. అక్కడ పక్షుల గుడ్లు చాలా ఉన్నాయి. అవి తింటే మీ కడుపు నిండుతుంది. సరే కాకా. అన్నయ్యలు గూటికి వచ్చి మాంసాన్ని వండమని చెల్లెలికిస్తారు. హో చల్లమ్మ, ఈ రోజుకి నువ్వు ఇదే వండేసాయి. కానీ రేపు రాబందు మామయ్య మాటిచ్చారు. మనకి పిట్టల చిన్ని పిల్లల్ని ఇంకా గుడ్లను తినిపిస్తారంట. అది తలుచుకుంటేనే నాకు ఇప్పటి నుంచే నోట్లో లాలాజలం ఊరుతోంది. ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు గనక పక్షుల గుడ్లన్నీ ఇలానే నాశనం చేసేస్తే అడవిలో పక్షులన్నవి లేకుండా పోతాయి. ఆ రాబందు మాటలు ఎక్కువగా వినకు. నాకెలాగూ వాడు మంచివాడ్లా అనిపించడు. పరమ జిత్తుల మారివాడు. బన్నో చెప్పేది నిజమే. పక్షి పిల్లల్ని చంపడం వల్ల వాటి జాతి అంతరించిపోతుంది. వేటాడటం మన అవసరం, కానీ అది మన సరదా కాకూడదు. ఆ 7 మధ్య అన్నయ్య మాత్రమే బన్నో మాటతో ఏకీభవిస్తాడు. మిగిలినవారు మాత్రం
పక్షి పిల్లలను గుడ్లు తినాలని అనుకుంటారు. మరుసటి రోజు రాబందు వారిని పక్షుల గూళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది. వారొక్కడి నుండి పక్షి పిల్లలను గుడ్లను పట్టుకొస్తారు. ఇదిగో బన్నో, ఈ రోజుకి ఆహారం దొరికింది. త్వరగా వండితే అందరం కలిసి తిందాం. బన్నో కోపంగా వంట చేస్తూ ఉండగా ఆమె వేలు తెగుతుంది. ఆమె నోటి నుండి అరుపు వస్తుంది. అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు అన్నయ్య గనక నా తెగిన వేళ్ళను చూస్తే అనవసరంగా రాద్ధాంతం చేస్తారు. బన్ను తన వేలును దాచడానికి ప్రయత్నిస్తుండగా కొన్ని రక్తపు చుక్కలు వంటలో పడతాయి. నిజం చెప్పు బన్ను, ఈరోజు వంటలో ఏం కలిపావు? ఇంత రుచిగా ఉంది. అరే అన్నయ్య, ఇంట్లో ఉన్నవి అవే 4 మసాలాలు, వాటితోనే కదా వంట చేసేది. మీరు భలే మాట్లాడతారే. చిన్నవాడు చెప్పింది పూర్తిగా నిజం. ఈరోజు భోజనం రుచి చాలా విభిన్నంగా ఉంది. ఖచ్చితంగా ఈ వంటలో ఏదో కలిసింది. అందుకే దీని రుచి ఇన్ని రెట్లు పెరిగింది. చూడు బన్నో, కొంచెం ఆలోచించి చెప్పు. అసలు ఈరోజు వంటలో ప్రత్యేకత ఏంటి? బన్ను కొంతసేపు ఆలోచించింది. బన్నోకి అప్పుడు తన వేలు తెగిన విషయం గుర్తొస్తుంది. సరే బన్నో, నీ వేలికేమైంది? చూపించు. అన్నయ్య, ఈ రోజు నేను వంట చేస్తుండగా తొందరలో కత్తి తగిలి నా వేలు తెగింది. ఆ కంగారులో నాకేమీ అర్థం కాలేదు. పొరపాటున నా వేలి నుండి కారిన రక్తం చుక్కలు కొన్ని పొయ్యి మీద ఉన్న వంటలో పడ్డాయి. అంటే ఈ రుచికి కారణం నీ రక్తమా? బన్నోకి అసలు ఇదంతా ఎందుకు మరియు ఎలా జరిగిందో ఏమీ అర్థం కాలేదు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. బన్నో వెళ్లి చూడగా రాబందు తన గూటిలోకి వచ్చింది. వెందుకొచ్చావు? అరే బన్నో, కాకాతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఈరోజు మనం తిన్న ఇంత రుచికరమైన భోజనం కాకా వల్లే సాధ్యమైంది. అందుకే నేనే ఆయన్ని భోజనానికి పిలిచాను. కాకాకు కూడా భోజనం వడ్డించు. మా చెల్లెలు ఎంత రుచిగా వంట చేస్తుందో ఆయనకు కూడా తెలియాలి కదా. సోదరుడి మాట విని బన్నో మౌనంగా రాబందు కోసం కూడా భోజనం వడ్డిస్తుంది. ఒప్పుకోవాల్సిందే, భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది. అంతకుముందు నేను ఎప్పుడూ ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. అరే కాకా, రుచి రహస్యమంతా మా చెల్లెల దగ్గరే ఉంది. తనకి గాయమైంది. దానివల్ల ఈ భోజనం ఇంత రుచిగా తయారైంది. అయితే బన్నో బేటా, వచ్చేసారి నీకు ఎప్పుడు గాయమైనా సరే ఆ భోజనాన్ని నాకు తప్పకుండా పెట్టు. ఈ రుచిని నేను జీవితాంతం మర్చిపోలేను. రాబందు మాటలు విని బన్నో కోపంతో అతని వైపు తీక్షణంగా చూడసాగింది. తన సోదరుల మనసులో చెడు ఆలోచనలు నింపుతున్న ఒక జిత్తులమారి పక్షి అని బన్నోకి తెలుసు. మరుసటి రోజు 7 సోదరులు మళ్లీ వేట కోసం బయలుదేరారు. ఎంత వెతికినా వారికి ఎటువంటి వేట దొరకలేదు. పక్షుల గూళ్లపై దాడి చేసి వాటి పిల్లలను గుడ్లను అప్పటికే తినేశారు. అందువల్ల రోజంతా తిరిగిన తర్వాత చివరకు సాయంత్రం వారు ఖాళీ చేతులతోనే తిరిగి రావాల్సి వచ్చింది. పర్వాలేదన్నయ్య, మీరు నిరాశ పడకండి. ఈ రోజు వేట దొరకకపోతే ఏమైంది? రేపు మనమందరం కడుపు నిండా తిందాము. మరుసటి రోజు కూడా 7 సోదరులు వేట కోసం బయలుదేరారు. కానీ ఈ రోజు కూడా వారికి అదే అనుభవం ఎదురైంది. ఒక్క వేట కూడా వారి చేతికి చిక్కలేదు. ఇలాగే 3 రోజులు గడిచిపోతాయి. ఆ 7 పక్షులు ఆకలితో అలమటించసాగాయి. ఏంటి సంగతి? ఈ మధ్య కాకాని విందుకు పిలవటం లేదు? అరే కాకా, నీకేమో విందు కావాల్సి వచ్చిందా? ఇక్కడ మాకేమో ఆకలితో చచ్చే పరిస్థితి వచ్చింది. 3 రోజుల నుండి ఒక్క మెతుకు కూడా తినలేదు. డేగ మాటలు విని రాబందు నవ్వసాగాడు. లోకంలో ఆకలి కంటే పెద్ద బంధం ఏదీ లేదు. కడుపులో ఆకలి వేసినప్పుడు దాన్ని ఎలాగైనా తీర్చుకోవాల్సిందే. మీ చెల్లెలి చేతి ఆ రుచికరమైన భోజనాన్ని మర్చిపోలేదు కదా? అరే కాకా, ఆ రుచిని నేను ప్రాణం పోయే వరకు కూడా మర్చిపోలేను. నేను మీకు చెప్పాలనుకుంటున్నది సరిగ్గా ఇదే.
మీ చెల్లెలి ఒక్క రక్తపు బొట్టుతోనే భోజనం ఇంత రుచిగా ఉంటే ఒకవేళ మీరు బన్నోనే వండుకుని తింటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న ఆ డేగ సోదరులకు ఆ సమయంలో ఆహారం చాలా అవసరం. దాంతో ఆ డేగలు రాబందు మాటల వలలో పడి తమ సొంత చెల్లె తినాలని నిర్ణయించుకొని తిరిగి తమ గూటికి చేరుకుంటాయి. అన్నయ్య, ఏదేమైనా బన్నో మన సొంత చెల్లెలు. మనం మన చేతులతో తనని చంపలేం కదా. నాకు ఒక గద్ద తెలుసు, అది బన్నోని చంపి మనకిస్తుంది. ఆ తర్వాత మనం తనని తినేయొచ్చు. ఏమంటారు? 7 సోదరులు చిన్నడేగ మాటకు అంగీకరిస్తారు. అందరూ కలిసి తమ చెల్లెల్ని గదిలో బంధిస్తారు. ఆ తరువాత చిన్నడేగ గ్రద్దను తీసుకురావడానికి వెళ్తాడు. కాసేపటి తరువాత గ్రద్ద బన్నో గదిలోకి వెళ్తుంది. అంతలోనే ఆ 7 సోదరులకు ఒక గట్టి కేక వినిపిస్తుంది. మీరు చెప్పినట్లే మీ చెల్లెల్ని చంపేశాను. కానీ చనిపోయే ముందు ఆమె ఏమందో తెలుసా? తనను తిని తన అన్నయ్యల ఆకలి తీరుతుందంటే తనకు సంతోషమే అని చెప్పింది. ఆ మాట వినగానే అన్నయ్యలు ఏడుస్తూ పశ్చాత్తాపపడతారు. మేమెంత పాపం చేశాం, మా చెల్లెల్ని మేమే చంపుకున్నాం. బన్నోను తినడం కంటే ఆకలితో మేమే చనిపోతే బాగుండేది. మాకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది? చాలా పెద్ద పాపం చేశాము. దేవుడు మమ్మల్ని క్షమించడు. ఈ కత్తి ఇవ్వండి, నేను చనిపోయి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పెద్దన్నయ్య మాట విని మిగిలిన డేగ సోదరులు కూడా చనిపోవడం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడే బన్ను లోపలి గది నుండి బయటికి వస్తుంది. మీ చెల్లెలికి ఏమీ కాలేదు. ఇదంతా బన్ను, చిన్న తమ్ముడు మరియు నా ప్లాన్. మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలియచేయడానికే ఇలా చేశాము. మమ్మల్ని క్షమించి చెల్లెమ్మ. ఈ దుష్ట ఆలోచనంతా ఆ నీచమైన రాబందు మా మనసులో కలిగించాడు. అందుకే మేము ఈ పాపం చేయటానికి సిద్ధపడ్డాము. ఆ రాబందుని నేను వదిలిపెట్టను. 7 సోదరులు కలిసి రాబందుపై దాడి చేస్తారు. రాబందు ముసలిదైపోవటం వల్ల ఆ 7 డేగల దాడిని తట్టుకోలేక చనిపోతుంది. ఆ తర్వాత ఆ 7 డేగలు తమ ఏకైక సోదరితో కలిసి తమ గూటిలో ప్రేమగా జీవించసాగాయి.